ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో మేమైతే ఇలా ఉన్నాం అనమాట. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మేమైతే పొద్దున్నే స్నానం అయితే చేసేసాను. ఈరోజు అర్లీగా లేచాను ఫ్రెండ్స్, ఏంటంటే గుడికి వెళ్ళాలని. మామూలుగా అయితే ఇది మంగళవారం రోజు షూట్ చేసినది అనమాట. మేమైతే ఆ రోజు పెట్టడానికి వీలు కాలేదు, ఎందుకంటే గింజలు ఏదో కోసామన్నమాట. వాటి దగ్గర చేసుకోవడానికే సరిపోయింది. వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు. సో ఏంటంటే ఈరోజు వీలైందనమాట కొంచెం చేయడానికి. దాంతోడుగా పిల్లలకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ మధ్య హెల్త్ బాగట్లేదు పిల్లలకి. ఏంటంటే వాళ్ళని కూడా కొంచెం చూసుకునేసరికి కొంచెం ఈ రోజుకి కొంచెం బాగా బెటర్ అయ్యారు అందరూ. సో ఏంటంటే మేము కూడా హ్యాపీగా ఉన్నాం అనమాట. పిల్లలందరికీ కొంచెం హెల్త్లన్నీ బాగా అయ్యి బాగుండేసరికి చాలా రోజుల తర్వాత విముక్తి వచ్చినట్టుంది ఫ్రెండ్స్. పిల్లలందరికీ కొంచెం కోలుకుండేసరికి వీళ్ళు వాళ్ళని చూసుకోవడానికే సరిపోతుంది, వీడియోలు అప్లోడ్ చేయడానికి కుదరట్లేదు. సో ఏంటంటే పనులు చేసుకోవడానికే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ మధ్య నేను వ్యాపారం దగ్గరనే ఉంటూ అక్కడే కొన్ని పుల్లలు అయితే వేరేసుకున్నాను అనమాట. పుల్లలు వేరుకుంటూ అవి నేను మోపు గట్టి పెడితే మా ఆయన ఇంటికి తీసుకొచ్చేస్తాడు. వాటితోనే చలికాలం కదా ఫ్రెండ్స్, ఏంటంటే ఖచ్చితంగా అయితే వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి. అందుకోసం మీరు ఒక 4-5 మోపులు అయితే తెచ్చి పెట్టేసుకున్నాను అనమాట. వాటిని రోజు నీళ్లు కాంచి పిల్లలకు ఉదయాన్నే పోసి పంపిస్తున్నాను అనమాట. అర్లీగా రోజు గ్యాస్ మీద అంటే కుదరదు కదా, అందుకోసం అయితే పుల్లలన్నీ తెచ్చి పెట్టినాక వాళ్ళకి డైలీ నీళ్ళు అయితే పోసుకున్నారు. ఇంకా అది కాకుండా ఏంటంటే ఇప్పుడు కొంచెం మాకెళ్ళి మంచు ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే చలి ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకు ఎంత వేడి నీళ్ళు పోసినా కూడా ఆటోమేటిక్గా అయితే జలుబు అయితే అవుతా ఉంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మేము మంచిగా నేనైతే ఒక మంచి డ్రెస్ అయితే తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేపించుకున్నాను అనమాట. ఇంకా అంటే బుకింగ్ చేసుకునే కాడికి స్టిచ్చింగ్ చేసుకున్న డ్రెస్లే కొంచెం ఎక్కువ ఉంటుందని నేను అనుకున్నా. ఎందుకంటే నేను మ్యారేజ్ కాకముందుకు బుక్ చేసినవి కానీ అంటే రెడీమేడ్ అయితే వేసుకుంటుందని కాదు. ఏది చిన్న అంటే 150లో 200లో అయినా మెటీరియల్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకుంటుందని మళ్ళీ పాత పద్ధతికి వచ్చాను ఫ్రెండ్స్. సో ఏంటంటే సెలక్షన్ అయితే మా ఆయనదిలేండి. లైట్ పింక్ అంటే నాకు ఇష్టం అని లైట్ పింక్లోనే బుక్ చేశాడు. అది వచ్చేసి దాని కాస్ట్ ఎంత 250. సో ఏంటంటే అక్క అయితే మంచిగా నా ఆల్తి డ్రెస్ లేకున్నా కూడా మంచిగా అయితే స్టిచ్ చేసింది నాకు దాన్ని. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము ప్రస్తుతానికి అయితే కనుక మా ఊరు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తున్నాం. అక్కడ చాలా రోజులైంది ఫ్రెండ్స్ టెంపుల్స్ కూడా వెళ్ళట్లేదు. ఏందో అన్నీ మిస్ అయ్యామనే ఫీలింగ్ వచ్చేసింది నాకు. వీడియోస్ తీయకుండా అంటే టెంపుల్స్కి వెళ్ళకుండా ఎక్కువ అయితే టెంపుల్స్కి వెళ్ళడం లేదు, గుడికి అయితే అస్సలు వెళ్ళడం లేదు. అందుకోసమే కొంచెం టైం తెచ్చుకొని ఇంట్లో పని అంతా చేసుకొని దబదబ అయితే పిల్లలు స్కూల్కి అయితే పంపించిన చేసి నేను అష్పాప్ ఇద్దరమే. అష్పాప్ను కూడా స్కూల్లో వదిలేద్దాం అనుకున్నాం, కానీ ఎందుకులే మళ్ళీ అని అష్పాప్ను ఒక్కదాన్ని తీసుకెళ్ళామన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా ఊరు అనమాట. బాగా వర్షాలని పోయి ఎండలు వచ్చాయి. ఎండలు బాగా చాలా బాగుంటుందండి మా ఊరు. ఎంత బాగుంది ఎండలో. ఇది ఫ్రెండ్స్ మన ఊరే, మన ఇల్లు అయితే కనుక మెయిన్ రోడ్డుకి దగ్గరే అనమాట. బాగా మా ఊర్లో సురేంద్ర ఇల్లు అదంటే ఎవరేం చెప్తారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం బాచాపురం దగ్గర ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాం. చాలా దగ్గరికి వెళ్ళేసి నేను టెంపుల్స్కి వెళ్ళక 2 నెలలు 3 నెలలు అవుతా ఉంది. ఉన్నాం వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. అక్కడ మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర పనులను చేసుకొని మళ్ళీ వ్యాపారం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి వ్యాపారం దగ్గర నేను అక్కడ చేస్తూ ఉంటే మళ్ళీ మొక్కజొన్నలు కూడా వేసుకున్నాం అక్కడే. సో మన ఫేవరెట్ గాడ్ అనమాట ఆంజనేయ స్వామి. ఏంటంటే నేను ఏ టెంపుల్కి వెళ్ళకున్నా ఖచ్చితంగా అయితే కనుక ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్తాను. మనమే ఇక్కడ అంటే ఇక్కడ పూజారి ఏమి ఉండదు, మనమే సొంతంగా మన చేతుల మన టెంకాయ కట్టుకోవచ్చు, మనమే దేవుడికి పూజ చేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది ఫ్రెండ్స్. గుళ్ళో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. సో ఏంటంటే ఇంకా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మళ్ళీ మనకు చేలు అవన్నీ కోతలకు అన్నీ కోసేసినాం కదా, మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పటికే మేము సేద్యాలు అయితే చేపించినాము. తర్వాత వచ్చేసి ఇంకా రేపు వెళ్ళి మా ఆయన ఈరోజు ఈవినింగ్ వెళ్ళి చేనుకు
మంట అయితే పెట్టొచ్చాడు అనమాట. రేపు చేను దగ్గరికి అయితే ఖచ్చితంగా ఉంటాం. చేనులో నేను కనపడనులేండి, నేను రేపు వ్యాపారం పెట్టుకుంటా, మా ఆయన వెళ్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మామూలుగా అయితే యాక్చువల్గా అయితే మేము ఎప్పుడు చూసినా 3 ప్రదర్శనలు చేసేవాళ్ళం. నేను ఎక్కడో వీడియోలు చూశాను. నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే ఖచ్చితంగా 9 ప్రదర్శనలు చేయాలని. సో అందుకోసం మాకు కొంచెం ప్రదర్శన చేసేసరికి కొంచెం టైం పట్టిందనమాట. 9 సార్లు తిరిగాము. రసమ్మ చూసింటే కింద ఆల్రెడీ టెంకాయ కొంచెం కొట్టిపోయింది కదా, దాన్ని తీసుకొని దాంట్లో కొంచెం తాగుతుంది ఫ్రెండ్. అంటే చిన్నపిల్ల కదా, ఏం తెలుసులేండి. దాంతోపాటు ఏంటంటే మీ సుబ్బుకు దేవుని ఏం కాలే, ఏమవుతుంది. సో ఇక్కడ మా వాళ్ళకి మాటలు ఎక్కువైనాయి లేండి, తండ్రి తండ్రి వచ్చినాయి. పోయినాడా? సరే సర్లే. సామి ఏమ్మా. ఓకే ఫ్రెండ్స్, మా పూజ అయితే అయిపోయింది. జంగాలకు వద్దాం. సో మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేయాలన్నమాట. పోయి ఇప్పుడు వెళ్ళి జామకాయలు తెచ్చుకోవాలి. సీతాఫలం అంటే సీతాఫలం, లేదంటే ఓన్లీ జామకాయలే. అంతేనా? 5 నిమిషాలు అయిందా? 10 నిమిషాలు అయిందా? ఎంత తీసినా వాడు ఒక 30 సెకండ్లు, ఈడు ఒక 30 సెకండ్లు. ఆడికి వా, నువ్వు పొద్దునుంచి నేను పనులు చేసినట్టు తీసుకో. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పిల్లలు బడికి వెళ్ళి వస్తున్నారు. వాళ్ళ మొయ్యనికి బరువు అవుతుంది అని చెప్పి తల్లి కూతురు ఇద్దరు పోయినారు మోసకానికి. ఏం ఇంట్లో పెట్టుకోవాలా? అయిపోయినా ఎగ్జామ్స్ ఈరోజు? రేపులే పొద్దున్న మ్యాథ్స్ ఉందా? ఏదో బడి పోయి ఇచ్చి అలసిపోయినట్టుగా వస్తున్నావే, ఆడికి బ్యాగ్ తీసుకురానికి పోయి. తెచ్చిందా? నువ్వే అడిగినావా? ఎవరు అటు తెచ్చుకుంటే తెలుసు నీకు. ఇంతకు ఇదేనా మందే, వేరే వాళ్ళదే? ఎంత మంది కాదే, అది కూడా మంది కదా. నీకే తెలిసే మంది కాదు. తీరా ముందు మనదే మందేనా? ఇది ఎట్టుంది చూడు, ఇది ఎట్లుంది, అదే అట్లుంది. ఈ కోడి పిల్లలు, కోళ్ళు, తెల్ల కోడి పిల్ల. సో పిల్లలు అందరుకున్నాం. వచ్చేసరికి ఇక్కడ గింజలు వెళ్తాం అనేసరికి మళ్ళీ అందరం అందరికి ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఓ నువ్వు పిలుస్తుంటారు, రోజు వచ్చిన వాళ్ళు పిలుస్తుంటారు, పోతుంటాడు, ఎత్తుకొని వస్తున్నారా. నేను వచ్చానా? తీసుకోండి.